పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. అయినా సరే కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ ప్రచార ఆర్భాటాలకే పోతా ఉన్నారు. నిజంగా బీబీ నగర్ గ్రామంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ వైఫల్యాలపై ఒక ప్రజా కోర్టులో ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తామని చెప్పి నిన్నటి రోజు మేము పిలుపునిచ్చినాం. ఈరోజు మేము గెస్ట్ హౌస్కి వచ్చేసరికి పోలీసులను మోహరించి లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా మీరు ప్రెస్ మీట్లను మాత్రమే అడ్డుకుంటారు, ప్రశ్నించే గొంతులని నొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని నేను వారికి సూచిస్తా ఉన్నా. మరి ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో కుంభం అనిల్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఫోటోలో ప్రతి సమస్య ఎక్కడైతుందో అక్కడికి వచ్చి ఫోటోలు దిగడమే తప్ప మరి నిజంగా నిధులు కేటాయించి పనులు చేసినటువంటి మరి ఆ శిలాఫలకాలు వేస్తున్నారు తప్ప మరి ప్రారంభోత్సవాలు ఇంతవరకు పూర్తయినటువంటి ఒక్కటి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వారి అధికారంలోకి రాకముందు మరి బీబీ నగర్ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఆనాడు చెప్పిరు ఈ సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరిస్తామని చెప్పిరు. ఒక్కొక్కటిగా నేను మీ ముందు మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ గతంలో ధర్నా చేసింది. బీబీ నగర్ చెరువు మురికి నీరు మొత్తము చెరువులోకి పోతుంది, దీనికి సంబంధించి దాని డైవర్షన్ తీసుకుపోవాలి, మురికి నీరు చెరువులో కలవద్దని చెప్పి గత సంవత్సర కాలంగా పోరాడుతూ ఉన్నాం. కానీ దాని మీద ప్రతిస్పందన లేదు. రెండవ సమస్య, మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్రూమ్లు కట్టించిర్రు, మరి చిన్న చిన్న రిపేర్లు చేసి వాటిని లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లబ్ధిదారులకు గృహాలను కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. మూడవది, మరి ఈ పోచంపల్లి రోడ్డులో అదే మన స్టేషన్ రోడ్డు మొత్తం కూడా డబల్ రోడ్డుగా మార్చవలసినటువంటి అవసరం ఉంది. గతంలో వారు కూడా చెప్పారు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దీన్ని డబల్ రోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేయడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మరి నిన్ననే మాకు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక సోషల్ వర్కర్ పంజాల సురేష్ గౌడ్ అనేటువంటి అతను ఒక మంచి సమస్యను వెలికి తీసిండు. బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది గతంలో చాలా రోజుల నుంచి సమస్య ఉంటుంది. పోలీస్ క్వార్టర్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ అది 6 ఎకరాల భూమి అనేక ఆక్రమణలకు గురైంది. దాని గతంలో కూడా చాలా మంది దరఖాస్తులు పెట్టిర్రు, దీన్ని రెక్టిఫై చేయమని, ఆక్రమణ తొలగించమని అనేక సార్లు పిటిషన్లు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అదేవిధంగా మరి ఎయిమ్స్లో స్థానికులకు ఉద్యోగాలు దొరుకుతలేవని చెప్పి ఎన్నో రోజుల నుండి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. అది ఏమైందో కానీ మరి ప్రజల డిమాండ్ మేరకు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ గారు మరి అక్కడికి వచ్చిర్రు. వచ్చిన తర్వాత మరి ఏం లోపాయకారి ఒప్పందం అయిందో, ఏం చీకటి ఒప్పందం అయిందో కానీ తెల్లారి నుంచి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు తీసుకుంటారు కానీ లోకల్ వాళ్ళని తీసుకుంటలేరు. అడిగే నాదుడు లేడు, దీని మీద పట్టించుకునే